హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో నా పేరు బాలచంద్రన్, మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఆఫ్ శ్రీశ్రీ. ఇక్కడ మీరు చూస్తే ఇవాల్టి వీడియో క్లాస్లో మనము డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ రీసెంట్గా మనం కండక్ట్ చేయడం జరిగిందండి. అందులో మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించినటువంటి 16 ప్రశ్నల ఎక్స్ప్లెనేషన్ని ఇవాళ క్లాస్లో మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. సో సాధ్యమైనంత వరకు కంప్లీట్గా వాచ్ చేయండి. కంటెంట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో మరింతమందికి ఇది లబ్ధి చేకూరుతుంది ఇన్స్టిట్యూట్ ప్రయత్నం అనేది. రైట్, క్వశ్చన్ లోపలికి వెళ్దామండి. ఇక్కడ మీరు చూస్తే క్రింది వాణిలో సరి కానిది లేదా సరి కానివి అని పడి ఉండాలి. బై మిస్టేక్ వచ్చింది. సో సరి కానిది లేదా సరి కానివి ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనకు అడుగుతున్నాడు. ఏమేమి ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాడు. మొదటి ప్రశ్న మీరు గమనిస్తే స్టేట్మెంటు 2, 8, 7, 4 అంకెలను ఉపయోగించి పునరావృతము కాకుండా తయారు చేయగల అతిపెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల మధ్య వ్యత్యాసం అంటున్నాడు. జస్ట్ బై అబ్జర్వింగ్ అంటే చూసి మీరు ఆన్సర్ ఇది తప్పని పెట్టవచ్చు. ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ 8000 రేంజ్లో ఉంటుంది, లీస్ట్ నెంబర్ 2000 రేంజ్లో ఉంటుంది. తేడా తీసుకుంటే 6000 దగ్గర ఉండాలి. అది లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పొచ్చు. ఒకసారి వివరంగా చూసినా సరే 2, 8, 7, 4 అనేటువంటి 4 అంకెలు ఉపయోగించి మనం రాయగలిగే గరిష్ట సంఖ్య ఎల్లప్పుడూ కూడా గరిష్ట సంఖ్య అనేది పెద్ద అంకెలతో మాత్రమే మీరు ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళాలి. మరి గరిష్ట సంఖ్య రాసేటప్పుడు ఉన్న వాటిలో పెద్ద అంకె 8, తర్వాత 7, తర్వాత 4, తర్వాత 2. అలాగే చిన్న సంఖ్య రాసేటప్పుడు సేమ్ దీన్ని క్వైట్ ఆపోజిట్ చేయండి. అంటే భారీ స్థానాల్లో చిన్న చిన్న అంకెలు నింపడానికి ప్రయత్నించండి. అలాంటప్పుడు ఉన్న వాటిలో చిన్న అంకె 2, తర్వాత 4, తర్వాత 7, తర్వాత 8. ఇద్దరి మధ్య వ్యత్యాసం మీరు తీసుకున్నా సరే రఫ్లీ 6000 దగ్గర ఉంది తప్ప 8000 అయితే కాదు. కాబట్టి మొదటి స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పొచ్చు. రెండోది మీరు తీసుకుంటే 1 ట్రిలియన్ అనగా 1000 కోట్లు అని చెప్పేసి అన్నాడు. వీటికి సంబంధించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే మంచిది. ఈ క్వశ్చన్ చుట్టూ మనకి 6 అలాగే 5 తరగతుల్లో ఈ సంఖ్యలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. జనరల్గా మనకి హిందూ అరబిక్ సంఖ్యామానంతో పాటు అంతర్జాతీయ సంఖ్యామానం లేదా ఆంగ్ల సంఖ్యామానం ఉంటుంది. ఇందులో కొన్ని స్థాన విలువలు మన మైండ్లో పెట్టుకుంటే ఈజీ అవుతుంది లెక్క. 10⁵ అంటే లక్ష, లక్ష అంటే 5 సున్నాలు, కోటి అంటే కనుక 7 సున్నాలుగా మనం గుర్తిస్తాం. సిమిలర్లీ మిలియన్ కానీ లేకపోతే బిలియన్ కానీ ట్రిలియన్ కానీ తీసుకుంటే మిలియన్లో 6 సున్నాలు, బిలియన్లో 9 సున్నాలు, ట్రిలియన్లో 12 సున్నాలు. వీటి గురించి కూడా చాలా ఈజీగా మనం చెప్తాం. 2 స్థానాలకి కొత్త పేర్లు వచ్చే పరిస్థితి హిందూ అరబిక్లో ఉంటుంది. ప్రతి 3 ఘాతాలకి కొత్త స్థాన విలువ వచ్చే అవకాశము అంతర్జాతీయ సంఖ్యామానంలో ఉంటుంది. ప్రస్తుతానికి ట్రిలియన్ అని చెప్పేసి అన్నాడు కాబట్టి ట్రిలియన్ అంటే మనకు వచ్చేది 10⁻12. దీన్ని ఏ రూపంలోకి మార్చమంటున్నాడంటే కోట్ల లోపలికి మార్చాలి. మరి కోటి అంటే కనుక 10⁻7. జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ 7 సున్నాలు 12 సున్నాల్లో క్యాన్సిల్ అయితే ఇంకా మరొక 5 సున్నాలు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. ఆ సున్నాలనే 10⁵గా ఘాత రూపంలో రాసాం. మరి ఆల్రెడీ 10⁵ అంటే మనం చూస్తున్నాం లక్ష. అలాంటప్పుడు 1,00,000 కోట్ల విలువగా మనం దీన్ని చెప్పాలి. బట్ ఇక్కడ 1,00,000 కోట్లకు బదులు 1000 కోట్లు ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కంప్లీట్గా రాంగ్ అని చెప్పొచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ట్రిలియన్ అంటే 10⁻12 అంటే 12 సున్నాల పక్కన 1 ఉంటుంది. మరి కోటి అనేసరికి 7 సున్నాల పక్కన 1 ఉంటుంది. కామన్గా 7 సున్నాలు పోతే మనకు ఒక 5 సున్నాలు మిగిలిపోతాయి. సో దాన్ని ఈ విధంగా మీరు చెప్పొచ్చు. ఇక్కడ 1,00,000 కోట్లు ఉంటే రైట్ స్టేట్మెంట్ అవుద్ది. బట్ 1000 కోట్లు ఉంది కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. మూడో స్టేట్మెంట్ ఒకసారి గమనిస్తే 7, 9, 0, 8 అంకెలను ఉపయోగించి పునరావృతము కాని విధముగా వ్రాయగలిగే 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి అడిగాడు. సో దీన్ని కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. 7, 9, 0, 8 మీకు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ఉపయోగించి ఎన్ని సంఖ్యలు ఏర్పాటు చేయొచ్చు అంటే 0 లేకపోతే n ఫ్యాక్టోరియల్, 0 ఉంటే n ఫ్యాక్టోరియల్ మైనస్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. చూడండి, 0 గనక ఒకవేళ లేకపోతే అలాంటి చోట మీ ఆన్సర్ n ఫ్యాక్టోరియల్. 0 గనక ఉన్నటువంటి లిస్ట్ కనుక ఇస్తే n ఫ్యాక్టోరియల్ మైనస్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. దీని వెనక సబ్జెక్ట్ నేను రెగ్యులర్ క్లాసులో ఆల్రెడీ మీకు చెప్తుంటాను. ప్రస్తుతానికి 4 అంకెలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 4లోంచి 1 తగ్గించి రాసుకుంటే 3 ఫ్యాక్టోరియల్. మరి ఫ్యాక్టోరియల్ అంటే నథింగ్ బట్ సంఖ్యల లబ్ధమే. 1, 2, 3, 4 గుణించుకున్నట్లయితే మనకు వచ్చేది 24 అవుతుంది. మైనస్ 1, 2, 3 గుణించుకున్నట్లయితే వచ్చేది కాస్త 6 అవుతుంది. అలాంటప్పుడు 24లోంచి 6 పోతే మనకి ఎన్ని సంఖ్యలు ఏర్పాటు చేయొచ్చు అంటే ఖచ్చితంగా 18 సంఖ్యలు ఏర్పాటు చేయొచ్చు. అక్కడ ఉన్నది కూడా 18 కాబట్టి మూడో స్టేట్మెంట్ ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. మొదటి 2 స్టేట్మెంట్లు రాంగ్ అవుతాయి. మరి సరి కానివి అన్నాడు కాబట్టి 1, 2 సరికావు కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది.
అర్థమవుతుందండి. సో ఇక్కడ దీనికి సంబంధించిన కంప్లీట్ వివరణ మన రెగ్యులర్ క్లాసులో చూస్తుంటాము. దీని వెనక కూడా మీరు ఇంకొంచెం డీటెయిల్గా రాయాలన్నా సరే మనకి ఇచ్చిన లిస్ట్ ఏందండి, 7, 9, 8, 0. 4 అంకెల సంఖ్యలు ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా 4 బాక్సులు మనం నింపాలి. అందులో 0 గనక మొదటి ప్లేస్లో రాస్తే అది ఆ స్థాన విలువకు పూర్తిగా వాల్యూ లేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ప్లేస్లో 0 కాకుండా 0 కాని అంకెలు ఏవైతే ఉన్నాయో అందులో ఏదో ఒకటి ఇందులో నింపుతాం. అంటే 7, 9, 8లో ఒక అంకెని ఎన్ని రకాలుగా నింపొచ్చు, 3 రకాలుగా. ఇందులో ఒక అంకె వాడేసాము అనుకుంటే ఇంకా వాడని అంకెలు ఎన్ని ఉంటాయి అంటే 2 అంకెలు ఉంటాయి. 0 కూడా ఇప్పుడు వాటికి చేరిందనుకోండి, మొత్తంగా మళ్ళీ స్థానాలు 3 అంకెలు మీకు అవుతాయండి. ఈ 3 అంకెల్లో ఏదో ఒక అంకెని 3 రకాలుగా, వన్స్ రాసేసాక మరొక 2 ఉంటాయి, సో 2 రకాలుగా, ఇది కూడా నింపేశాక ఒకటే ఉంటుంది. కాబట్టి అన్నిటిని ఎట్ ఏ టైం ఎన్ని రకాలుగా ఫిల్ చేస్తున్నామని మీరు గుణించుకుంటే 3 3ల 9, 9 2 ఏమని రాయొచ్చు, 18. సో ఇలా కూడా కౌంట్ చేయొచ్చు. లేదా మీకు ఈజీగా ఇక్కడ మాత్రమే ఈ కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి ఈ 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 0 గనక ఉన్నట్లయితే n ఫ్యాక్టోరియల్ రైట్గా రాసుకోండి. 0 లేకపోతే గనక n ఫ్యాక్టోరియల్ మైనస్ ఏం రాయొచ్చండి, n - 1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. √2 ఈజ్ ఈక్వల్ టు మనకి 1.4142 అయితే √2/2 + √2 వాల్యూ ఎంత అని చెప్పేసి అడిగాడండి. సో ఇక్కడ కూడా మీరు అకరణీయం చేయటము అనే కాన్సెప్ట్ మైండ్లో ఉంచుకుంటే ఈజీగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. 2/2 + √2 అంటున్నాడు. సో 2/2 + √2 అనేటప్పుడు దీన్ని 2 రకాలుగా కూడా మీరు యూస్ చేయొచ్చు. ప్రస్తుతానికి దీన్ని డైరెక్ట్గా మధ్యలో ప్లస్ గుర్తు ఉంది కాబట్టి మైనస్ గుర్తుతో పైన క్రింద అంటే లవంలోను హారంలోను 2 చోట్ల కూడా గుణిస్తున్నా. లవంలోను హారంలోను 2 చోట్ల కూడా గుణిస్తున్నా. అప్పుడు మనకు వచ్చేటువంటి అంశం ఏంటంటే √2 × 2 ఏమవుతుందంటే 2√2 అవుతుంది. అలాగే √2 గుణిస్తే కనుక √2² ఏర్పడి స్క్వేర్ √2 క్యాన్సిల్ అయ్యి 2 వస్తుంది. ఇక బైలో ఈ రెండింటిని మీరు గుణించేటప్పుడు ఇది a + b రూపము, ఇది a - b రూపం కాబట్టి a + b × a - bని మనము ఆల్రెడీ a² - b² గుర్తిస్తాం. అలాంటప్పుడు 2² అంటే ఏమవుతుంది 4 మైనస్ √2² అంటే ఏమవుతుందండి 2. ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనిస్తే ఇక్కడ 2 కామన్గా ఉంది కాబట్టి 2ని బయటకు తీసేస్తే లోపల మనకి ఇక్కడ √2 అనే పదం ఉంటుంది. 2 బయటికి వెళ్ళిపోయినాక 1 ఉంటుంది. బైలో ఎలాగో 4లోంచి 2 పోయాక 2 ఉంటుంది. 2 క్యాన్సిల్ చేసిన తర్వాత మనకు ఆపై మిగిలేది √2 - 1 అనేటువంటిది. √2 వాల్యూ ఆల్రెడీ వారు ఇచ్చినటువంటిది మనం ఇక్కడ యూస్ చేస్తున్నట్లయితే మనకు వచ్చేది కాస్త 1.4142లోంచి 1 తీసేయాలి. పూర్ణాంకంలో ఉన్న 1 ఇక్కడ కనుక క్యాన్సిలేషన్కి గురైతే మనకు వచ్చే ఆన్సర్ ఫైనల్గా 0.4142గా చెప్పొచ్చు. 0.4142గా చెప్పొచ్చు. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. మరోసారి చూడండి, ఇక్కడ ఏదైతే ఎక్స్ప్రెషన్ మనకు అడిగాడో ఈ వాల్యూ నేరుగా అక్కడ ప్రతిక్షేపించద్దు, దాన్ని అకరణీయం చేయండి. అకరణీయం అంటే రూట్ లేకుండా చేయటము, అంటే ఆ కరణీయ సంఖ్యను అకరణీయ సంఖ్యగా చేసుకోవడం. ఆ ప్రాసెస్ కోసం ఎప్పుడు గుర్తు మార్చి 2 వైపులా గుణిస్తాం కాబట్టి అలా గుణించుకున్నట్లయితే మనకి 2 + √2కు బదులు 2 - √2ని లవంలోను హారంలోను గుణించాను. దాంతో మనకి రూట్లు కింద ఉండేవి కాస్త పూర్తిగా లేకుండా జరగటం జరిగింది. మరి ఇందులో కామన్గా 2ని బయటికి తీసి సింప్లిఫై చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా ఇంకొంచెం మీకు ఐడియా ఉంటే కనుక మనకిచ్చింది √2/2 + √2 కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2ని √2 × √2గా రాసుకోవచ్చండి. అలాంటప్పుడు √2 అనేది పైన ఉంచుతూ ఇక్కడ √2ని కామన్ తీసేటప్పుడు మరోసారి √2 + 1 అనేది మనకు మిగులుతుంది. √2 కట్ చేసుకుంటే 1 + √2 + 1 వస్తుంది. దీన్ని అకరణీయం చేయాలి. ఇప్పుడు మరోసారి √2 - 1తో చేస్తున్నట్లయితే అగైన్ పైన √2 - 1 వచ్చి క్రింద మాత్రం 1 వస్తుంది. సో దట్ మనకి అగైన్ √2 వాల్యూ తెలుసు కాబట్టి దాన్ని ఇక్కడ ప్రతిక్షేపణ చేసుకున్నా సరే సరిపోతుంది. సో మీ ఇష్టము, ఇక్కడ ముందుగా దీన్ని విడదీయగలిగే అవకాశం ఉంటే చేయొచ్చు, అదర్వైజ్ ఉన్నదాన్ని అకరణీయం చేసుకుంటూ కూడా ఆన్సర్ చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. భూమి ద్రవ్యరాశి 5.97 × 10⁻24 టెక్స్ట్ బుక్ లోపల స్ట్రైట్ క్వశ్చన్. అలాగే చంద్రుని ద్రవ్యరాశి 7.35 × 10⁻22. అయితే మనకి ఇస్తున్నది ఏంటంటే ద్రవ్యరాశుల యొక్క మొత్తము ఎంత, ఈ 2 ద్రవ్యరాశుల యొక్క మొత్తం ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. డైరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 కేజీలు అలాగే 4 కేజీలు కలిపితే ఎంత అంటే 10 కేజీలు ఈజీగా ఆన్సర్ చేస్తాం. ఇక్కడ సేమ్ సబ్జెక్టే ఉంది, కాకపోతే పవర్స్లో చిన్న మేనేజ్మెంట్ జరిగింది, అది గమనించండి. ఇక్కడ మనకి
పవర్ అనేది ఎంతగా కనిపిస్తుందంటే 22. ఇక్కడ పవర్ ఎంత కనిపిస్తుంది ఘాతం అంటే కనుక 24. రెండింట్లో 22ని మనం కామన్గా బయటకు తీసేస్తే అంటే 10 పవర్ 22ని కనుక మీరు కామన్గా తీసేస్తే అప్పుడు 5.97 ఇంటూ ఆల్రెడీ 22 పవర్లు బయట రాయటం జరిగింది కాబట్టి లోపల ఎక్స్ట్రాగా ఇంకేవైతే ఘాతాలు మిగిలిపోతాయో అవి రాశానండి. నెక్స్ట్ ఈసారి 22 పవర్స్ బయట రాసేయడం జరిగింది కాబట్టి లోపల ఇంకా ఏం మిగలొచ్చు అంటే 7.35 మాత్రమే. ఇప్పుడు 10 స్క్వేర్ అంటే కనుక మనకు వచ్చేది 100 కాబట్టి మరి ఈ 100తో దీన్ని గుణించేటప్పుడు 2 దశాంశాలు కూడా మనకి క్యాన్సిల్ అయిపోతాయి. అలాంటప్పుడు వచ్చేటువంటి ఫైనల్ ఫలితం ఏంటంటే 597 ప్లస్ ఇంకా మిగిలేది ఏంటంటే 7.35. అలాంటప్పుడు 10 పవర్ 22 ఇంటూ 10 పవర్ 22 ఇంటూ ఈ 7ని ఇక్కడ కలుపుతున్నట్లయితే మనకు వచ్చేది 604 వస్తుంది. 604 వస్తుంది. 0.35 అలాగే మిగిలిపోతుంది. అలాంటప్పుడు ఫైనల్గా మన ఆన్సర్ని ఏమని చెప్పొచ్చు అంటే ఈ రెండు ద్రవ్యరాశుల మొత్తం కాస్త 604.35 ఇంటూ 10 పవర్ 22గా మనం రాయొచ్చు. మరి అది ఏ ఆప్షన్లో ఉంది అంటే కనుక ఆప్షన్ 3లో మనకు కనిపిస్తుంది. 604.35 ఇంటూ 10 పవర్ 22. చూడండి 24 కూడా ఉంటుంది, అది రైట్ ఆన్సర్ కాదండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ పవర్స్ ఇచ్చేటప్పుడు. ఇక్కడ అంటే స్థూలంగా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 22 ఘాతాలు అక్కడ ఇక్కడ కామన్గా బయటపడేసేయండి. అదనంగా ఏమైతే పవర్స్ ఉన్నాయో అవి మాత్రమే ఆ నెంబర్కి అప్లై చేస్తే ఈజీగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ కావద్దు. 10 స్క్వేర్ అంటే మనకు 100 వస్తుంది. అప్పుడు 5.97ని 100తో గుణించేటప్పుడు ఖచ్చితంగా 597ని 2 సున్నాలు పడతాయి. కానీ 2 అంకెలకి పాయింట్ పెట్టేటప్పుడు కంప్లీట్గా మనకి ఆ దశాంశ భాగం అనేది పోయి 597 వస్తుంది. దానికి ఈ అదనపు భారం కూడా మనం యాడ్ చేసుకుంటే ఫైనల్ ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఒక రబ్బరు బంతి నేలను తాకిన ప్రతిసారి అది మరలా 90% ఎత్తుకు ఎగురగలదు. ఒకవేళ బంతిని 125 మీటర్ల ఎత్తు నుంచి విడిచిపెట్టిన ఎడల 2 సార్లు నేలను తాకిన అనంతరం మరలా ఎంత ఎత్తుకు ఎగురును? రైట్, చూద్దాం. ఇక్కడ కూడా జనరల్గా ఒక బాలు ఎప్పుడైతే పర్టికులర్ హైట్ నుంచి కిందకి జార విడిచిపడుతుందో సెకండ్ టైం అనేది అది 100% హైట్కి మళ్ళీ రీచ్ కాకుండా ఓన్లీ 90% వద్దకే ఆగిపోతుంది రకరకాల ఫిజికల్ ఆస్పెక్ట్స్ వల్ల. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ నేలను తాకిన తర్వాత మళ్ళీ ఈసారి ఆ ఉన్న హైట్లో అగైన్ 90%కే వస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒక 2 సార్లు నేలను తాకిన తర్వాత ఎంత ఎత్తుకు వస్తుందని మనకు అడిగాడు. శాతాల్లో స్ట్రైట్ క్వశ్చన్ అండి. ప్రస్తుత ఎత్తు 125. మొదటిసారి నేలను తాకిన తర్వాత ఎత్తు 90% అయిపోతుంది కాబట్టి 90/100. సెకండ్ టైం నేలను తాకిన తర్వాత ఈ మొత్తంలో మరోసారి 10% తగ్గి 90 అవుతుంది కాబట్టి మరోసారి 90/100. 0కి 0, 0కి 0 క్యాన్సిల్. ఆపై 9 వచ్చేది 81 ఇంటూ 125 బైలో ఏం కనిపిస్తుంది అంటే 100. ఇప్పుడు దీన్ని మీరు రకరకాల పద్ధతుల్లో సాల్వ్ చేయొచ్చు. డైరెక్ట్గా 125 8లో వచ్చేది 1000 అండి. ఆ 1000 10 సార్లు కనుక మీరు చేసుకుంటే మనకి 10,000 అవుతుంది. అదనంగా ఒకసారి కూడా గుణించాలి కాబట్టి 10,125గా రాయొచ్చు. మరి బైలో ఇంకా ఏముంది అంటే 100 ఉంటుంది కాబట్టి 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకున్నట్లయితే 2 అంకెల తర్వాత పాయింట్ పెడుతున్నట్లయితే 101.25 అవుతుంది. సో డైరెక్ట్గా మీరు ఆప్షన్ 3లో ఆన్సర్ చూడొచ్చు. ఒకవేళ మీరు ఇంకా చేద్దాం అనుకుంటే 125 ఇంటూ 81/100ని కాస్త ఇప్పుడు మీరు 25తో 5 సార్లు 25తో 4 సార్లు కట్ చేయొచ్చు. 85లో వచ్చేది 400, ఒక 5లో వచ్చేది 5. అంటే 405ని ఈసారి బై 4 చేయాలి. 400ని 4 భాగాలు చేస్తే 100 అవుతుంది. 5ని 4 భాగాలు చేస్తే 1.25 అవుతుంది. అలా మీరు చూసుకున్నా సరే ఫైనల్ ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక అవకాశం కూడా మీరు వినియోగించుకోవచ్చు. 90% ఎత్తుకు అయ్యేటప్పుడు మీ ఆన్సర్ కూడా 9తో భాగించబడే పరిస్థితి ఉండాలి. కానీ 9తో భాగించాలనేటప్పుడు అంకెల మొత్తం 9 అవ్వాలి కాబట్టి ఇక్కడ 9 అయిపోతుంది. అలాగే మనకి ఎక్కడైతే 9 కాదు ఇక్కడ 9 అవుతుంది, ఇక్కడ 9 కాదు. 2 ఆప్షన్లలో మళ్ళీ రైట్ ఆన్సర్ గుర్తించడం ఇబ్బంది అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు ఈజీ క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని గుర్తించవచ్చు. రైట్, నెక్స్ట్ చూద్దాము. ఒక మోసగాడైన వ్యాపారి తాను కొన్న ధర కంటే 10% ఎక్కువ ధరకు విక్రయిస్తున్నానని చెబుతూ
కిలోగ్రాముకి బదులు 120 గ్రాములు తక్కువ తూకముతో వస్తువులను ఇస్తున్న ఎడల ఆ వర్తకుడు పొందు లాభ శాతము ఎంత? వెరీ స్టాండర్డ్ క్వశ్చను. జనరల్గా ఇలాంటి ప్రశ్నలు ఇచ్చేటప్పుడు ఎప్పుడు మీకు 2 విషయాలు గమనించమని చెప్తా ఉంటాను. అదేంటంటే ఇవ్వాల్సినటువంటి బరువు ఎంత, ఇవ్వాల్సిన బరువు ఎంత, అలాగే ఇచ్చిన బరువు ఎంత. ఇవ్వాల్సిన బరువు ఎంత, రెండోది ఇచ్చినది ఎంత. ఈ 2 మీరు చెక్ చేసుకుంటే ఈజీగా ఇలాంటి క్వశ్చన్లకు ఆన్సర్ చేయొచ్చు. ఇవ్వాల్సిన బరువు ఎంత అంటే కనుక రేట్ ఎప్పుడైతే 10% పెంచాడో ఖచ్చితముగా వాడు ఇవ్వాల్సిన బరువు కంటే 10% బరువు ఎక్కువ చేసి ఇవ్వాలి. ఉదాహరణకి 10% ధరని పెంచాడు కాబట్టి కేజీ అంటే ఎంత అండి? 1000. ఈ 1000లో 10% అంటే కనుక ఒక జీరోని కట్ చేసి చూడండి, ఎన్ని గ్రాములు వస్తాయి? 100 గ్రాములు. 1000లో 10% అంటే 100 గ్రాములు వస్తాయి. అప్పుడు 1000 + 100 మొత్తం కలిస్తే 1100 గ్రాములు ఇవ్వాలి. ఎందుకంటే వాడు రేటు 10% పెంచాడు కాబట్టి ఇవ్వాల్సిన గ్రాములు కూడా ఒక 10% అనగా 100 పెంచి ఇవ్వాలి. కానీ ఇవాళ ఇస్తున్నవి ఏంటండి? 120 గ్రాములు తక్కువ తూకం చేస్తాడు. అంటే ఇదే 1000 పైన 120 గ్రాములు తక్కువ తూకం చేస్తాడు అంటే మరి చేతికి ఇస్తున్న గ్రాములు ఎన్ని? ఆల్రెడీ మనకి 880గా చూడొచ్చు. అలాంటప్పుడు వీడికి వచ్చే లాభం ఏమవుతుంది అంటే తాను ఈ ప్రాసెస్లో అమ్మే ప్రతి 880 గ్రాముల పరిమాణం పైన కూడా ఎంత లాభాన్ని మీరు చూస్తాడు అంటే కనుక 220 గ్రాములు. డిఫరెన్స్ చూడండి ఎంత ఎక్స్ట్రాగా మిగిలిపోతుంది. అమౌంట్ ఏమో 1100 గ్రాములకి ఛార్జ్ చేస్తాడు, కానీ ఇచ్చే పరిమాణం మాత్రం 880. మరి ప్రతి 880 గ్రాముల పైన కూడా ఎంత బరువు వాడికి మిగిలిపోతుంది అంటే 220. పర్సంటేజ్ కోసం ఇంటూ 100 రాసుకోండి. 0 క్యాన్సిల్. అలాగే 22తో ఒకసారి, 22తో 4 సార్లు, 4తో 100, 25 సార్లు పోతుంది. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా వచ్చేటువంటి లాభ శాతాన్ని 25%గా చెప్పొచ్చండి. సో చాలా స్టాండర్డ్ ప్రశ్న. ఇవ్వాల్సిన గ్రాములు ఎన్నో చూసుకోండి, ఇస్తున్న గ్రాములు ఎన్నో లెక్కేసుకోండి. ఈజీగా ఇలాంటి లెక్కలు మీరు సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ 10% రేటు పెంచినందుకు బరువు కూడా ఒక 10% పెంచి ఇవ్వాలి లాయల్గా మాట్లాడితే కనుక. కానీ ఇక్కడ మనకి 10% బరువు పెంచాల్సింది పోయి వాడు ఏం చేశాడండి? 120 గ్రాములు తక్కువ చేసి ఇచ్చాడు. అంటే 1000 పైన ఒక 120 గ్రామ్స్ కట్ చేయండి, ఏమవుతాయి? 880 గ్రాములు. ఇప్పుడు ఎంత అయితే మిగులుతుందో అదే వాడి యొక్క లాభ శాతం అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఒక నిర్దిష్ట వార్షిక చక్ర వడ్డీపై 6250 రూపాయలు 2 సంవత్సరాలలో 7840 రూపాయల మొత్తం అయితే వడ్డీ రేటు ఎంత? వడ్డీ రేటు చూడండి జాగ్రత్తగా. వడ్డీ రేటు ఎంత? సో వడ్డీ రేటుకు సంబంధించినటువంటి ప్రశ్న ఎప్పుడు వచ్చినా సరే చక్కెర వడ్డీలో రేట్ అంటేనే మీకు జనరల్గా రూట్ కట్టండి అనేటువంటి ఒక బలమైన సబ్జెక్ట్ నేను క్లాసులో చెప్తా ఉంటాను. ఇక్కడ కూడా మనకి ఎప్పుడైతే రేటు కట్టమని చెప్పాడో వెంటనే రూట్ కట్టాల్సి ఉంటుంది. అది ఒకవేళ 2 సంవత్సరాలు అయితే జస్ట్ స్క్వేర్ రూట్ కట్టండి, 3 సంవత్సరాలు అయితే క్యూబ్ రూట్ కట్టండి, 4 సంవత్సరాలు ఉంటే కనుక 4th రూట్ అనేది అప్లై చేసుకోండి ఆల్వేస్. ఇక్కడ మనకి 2 సంవత్సరాల పైన ఇచ్చాడు కాబట్టి మరి 2 సంవత్సరాలు అనేటప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎవరికి స్క్వేర్ రూట్ కట్టాలంటే ఎల్లప్పుడూ మనకి చక్రవడ్డీ లెక్కల్లో క్రింద అసలు రాయటం అనేది ఒక అలవాటుగా చేసుకుంటాం, పైన అమౌంట్ని రాయడం అనేది ఒక అలవాటుగా చేసుకుంటాం. ఇప్పుడు ఇందులో 0 0 క్యాన్సిల్ అయిన తర్వాత మనకి ఈ మొత్తాన్ని కాస్త ఏమని రాయొచ్చు అంటే మనకి 28/25. ఎందుకంటే 625ని 25 స్క్వేర్గా రాయొచ్చు, 784ని 28 స్క్వేర్గా రాస్తే ఆ స్క్వేర్కి రూట్కి కట్ అయిపోయి మనకి 28/25 వస్తుందండి. అంటే ఇక్కడ మనం చేసినటువంటి రూట్ కట్టడం వెనక మనం చేస్తున్నది ఏంటంటే ఎప్పుడైతే 2 సంవత్సరాలు అన్నామో దీంట్లో పవర్ అనేది 2 టైమ్స్ వచ్చేస్తుంది. అది 1 టైమ్గా రావడం కోసం ఈ రూట్ అనేది మనం కట్టడం జరిగింది. అప్పుడు 1 సంవత్సర కాలంలో 25 రూపాయల పైన మనకి ఎంత వడ్డీ కలిసింది అంటే 3 రూపాయలు. పర్సంటేజ్ కోసం ఇంటూ 100 రాసుకున్నట్లయితే 20తో 4 సార్లు పోతుంది, 3 4 వచ్చేది కాస్త ఏమని రాయించండి 12%. అంటే ఆప్షన్ 3ని ఆన్సర్గా మీరు పెట్టవచ్చు. ఒకవేళ మీరు డీటెయిల్గా చేద్దాం అనుకుంటే అమౌంట్ A = P × 1+R/100 హోల్ పవర్ n అనేటువంటి సూత్రాన్ని కూడా వాడి లెక్కన చేయొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో వీటికి అంత అవసరం లేదండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్. రేట్ అనేటప్పుడు సింపుల్గా రూట్ కట్టండి. అది 2 ఇయర్స్ గ్యాప్ అయితే స్క్వేర్ రూట్ కట్టండి, 3 ఇయర్స్ గ్యాప్ అయితే క్యూబ్ రూట్ కట్టండి, 4 ఇయర్స్ గ్యాప్ అయితే 4th రూట్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఎల్లప్పుడూ కింద అసలు రాయండి, పైన అమౌంట్ రాసుకోండి. మీకు 3 సంవత్సరాల మార్పు 1 సంవత్సరానికి రావటం జరుగుద్ది. రూట్ కట్టడం వల్ల ఒక 2 సంవత్సరాల మార్పు 1 సంవత్సరానికి వస్తుంది.
అదే ఒక క్యూబ్ రూట్ కడితే 3 సంవత్సరాల మార్పు 1 సంవత్సరానికి వస్తుంది. మరి 1 సంవత్సర కాలంలో ఎంతైతే గ్రోత్ ఉందో దాన్నే మనం వడ్డీ రేటుగా చెప్పుకుంటాం కాబట్టి ఈజీగా మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని 12% చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఆల్జీబ్రా నుంచి అడిగాడు. చాలాసార్లు టెట్ అండ్ డిఎస్సిలో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్లు మనకి రిపీట్ అయినాయండి. ఇక్కడ మనకు అడుగుతున్నది ఏంటంటే ఏ యొక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, బి గురించి కూడా ఇచ్చాడు, సి గురించి కూడా ఇస్తూ ఏ ప్లస్ సి ఇంటూ బి అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లస్ సి ఇంటూ బి అన్నాడు కాబట్టి ముందుగా ఏ సిలను కలుపుతాం. అవకాశం ఉంటే డైరెక్ట్గా అక్కడే కలిపేసేయండి, ఎందుకంటే పేపర్ మీద రాసే ఆలోచన కూడా చేయొద్దు. ఏ ప్లస్ సి కలిపేటప్పుడు ఇక్కడ -2xyకి ఇక్కడ +2xy అనేది ఏమవుతుందండి, క్యాన్సిల్. నెక్స్ట్ ఈసారి ఇక్కడ +x² -x కూడా ఏమవుతుందండి, క్యాన్సిల్. అలాంటప్పుడు మనకి మిగులుతున్న పదాలు ఏంటంటే ఏ ప్లస్ సి చేసేటప్పుడు మనకి మిగులుతున్న పదాలు ఏంటంటే 5x ప్లస్ ఏ మిగులుతుందండి, 4. దానికి పక్కన బీతో గుణించాలి కాబట్టి బి యొక్క ఎక్స్ప్రెషన్ విలువ ఏమి ఇచ్చాడంటే 5x మైనస్ ఏముందండి, 4. ఇది కూడా చూడటానికి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే ఫార్మేట్లో ఉంది కాబట్టి a² - b² రూపంలో మీరు రాసుకోగలిగితే అలాంటప్పుడు 5x² మైనస్ ఏమని రాయించండి, 4 యొక్క స్క్వేర్. అప్పుడు 5x² అంటే వచ్చేది 25x², 4² అంటే వచ్చేది కాస్త 16 కాబట్టి మనకు ఉన్నటువంటి ఆప్షన్లో రైట్ ఆన్సర్ కాస్త ఫస్ట్ ఆప్షన్గా పెట్టొచ్చు. మరోసారి గమనించాలి, ఇక్కడ రాసేటువంటి టైం కూడా తీసుకోకండి. ఏ ప్లస్ బి స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి 2a + b 2a - b ఇలాంటివి ఏమైనా గుణకాలతో ఇస్తే అప్పుడు మన గురించి కాస్త రాసిన అర్థం ఉందండి. డైరెక్ట్ సెన్స్ ఉండేటప్పుడు ఏ ప్లస్ సి అన్నాడు కాబట్టి ఇందులో కామన్గా ఏ టర్మ్స్ పోతాయో మీరు చూసుకుంటే క్వశ్చన్ కాస్త తక్కువ టైంలో చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 22 సెంటీమీటర్ల చుట్టుకొలత కలిగిన ఒక సమద్విబాహు త్రిభుజమునందు సమాన భుజం పొడవు 6 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యము ఎంత? రైట్, ఇక్కడ మనం గుర్తించవలసింది సమద్విబాహు త్రిభుజము, అందులో మనకి ఇచ్చినటువంటిది సమాన భుజము. ఎన్ని సెంటీమీటర్లకు ఇచ్చాడు, 6 సెంటీమీటర్లు. మన అందరికీ తెలిసిన సబ్జెక్టే, సమద్విబాహు త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉంటాయి, 3వ భుజం అసమానంగా ఉంటుంది. రైట్, మరి ఇలాంటప్పుడు మొదటి 2 భుజాలు సమాన భుజాలు అన్నాడు కాబట్టి దీన్ని 6 సెంటీమీటర్లు అందాం, దీన్ని 6 సెంటీమీటర్లు అందాం. కానీ చుట్టుకొలత అంటేనే 3 భుజాల మొత్తం కాబట్టి ఆ 3 భుజాల మొత్తం 22 అనేటప్పుడు అందులో 2 సమాన భుజాలు 6 6 అంటే 12 తీసేస్తే 3వ భుజం ఇంకా ఎంత ఉండొచ్చు అంటే 10. ఆ భుజాన్ని ఇక్కడ రాశాను. చుట్టుకొలత అంటే 3 భుజాల యొక్క మొత్తమే. ఆ మొత్తాన్ని 22గా ఇచ్చినప్పుడు 2 సమాన భుజాల కోసం 6 6 తీసేసేయండి, ఇంకా అదనంగా ఇంకేముంటుందంటే 10. ఇప్పుడు ఈ కొలతలు కలిగిన త్రిభుజ వైశాల్యం మనం కట్టేటప్పుడు 3 భుజాలు తెలిసినప్పుడు హీరోన్ సూత్రం ఆధారంగా మీరు త్రిభుజ వైశాల్యాన్ని కట్టవచ్చు. దాన్ని వైశాల్యము = S × S - A అలాగే S - B అలానే S - Cగా రాస్తూ ఉంటాం. మరి ఈ ప్రాసెస్లో మనకి ఆ త్రిభుజ వైశాల్యము = మరి ఎస్ని ఎలా గుర్తించాలి అంటే కనుక మనకి చుట్టుకొలతలో సగము అంటే ఆల్రెడీ చుట్టుకొలత 22 ఇచ్చాడు కాబట్టి దాంట్లో సగము అంటే 22/2 ఏమవుతుందండి, 11. దీన్ని ఎస్ వాల్యూగా తీసుకోవచ్చు. మరి అలాంటప్పుడు ఎస్ వాల్యూ 11 ఇంటూ 11లోంచి 6 పోతే అంటే ఏ అంటే 6 తీస్తే 4, 11లోంచి 6 తీస్తే అగైన్ 4, 11లోంచి 10 తీస్తే వచ్చేది 1. అలాంటప్పుడు ఓవరాల్గా 4 4 16 అనేది ఖచ్చిత వర్గము బయటకు వస్తుంది కాబట్టి ఈ 16 బయటకు వస్తే 4గా వస్తుంది. లోపల స్క్వేర్ కాని సంఖ్య 11 అనేది అలాగే మిగిలిపోతుంది కాబట్టి 4√11 అనేది మీకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ బై మిస్టేక్ మనకి ఆప్షన్ ప్రాపర్గా ఇవ్వటం జరగలేదండి. ఆప్షన్ 1ని మీరు రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. మరోసారి జాగ్రత్తగా గమనించండి, ఇది సమద్విబాహు త్రిభుజము కాబట్టి 2 భుజాలు ఈక్వల్గా ఉండాలి, అవి 6 6. 3వ భుజం అప్పుడు ఏమవుతుందంటే మిగులుతున్న పొడవు ఏదైతే ఉందో తీసుకొచ్చి మీరు రాయొచ్చు. 22లో 6 6 12 పోతే 3వ భుజం 10 అవుతుంది. మరి ఈ 3 భుజాలను ఉపయోగించి త్రిభుజ వైశాల్యం కట్టేటప్పుడు S × S - A S - B S - C వాడచ్చు. ఇందులో S అంటే కనుక A + B + C/2గా రాస్తాం. A + B + C అంటే అగైన్ చుట్టుకొలతే కాబట్టి ఆ చుట్టుకొలతలో సగము అంటే కనుక 22లో సగాన్ని డైరెక్ట్గా మీరు 11గా రాసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక వృత్తాకార కంకణము యొక్క వైశాల్యము 154 చదరపు సెంటీమీటర్లు. ఆ కంకణం నందు బాహ్య వృత్త వ్యాసార్థం 30 సెంటీమీటర్లు అయితే అంతర్వృత్త వ్యాసార్థము ఎంత? ఈ క్వశ్చన్ కొంచెం మిస్ఫైర్ అయిందండి, జాగ్రత్తగా చూసుకోండి.
ఇక్కడైతే నెంబర్ కూడా మార్చడం జరిగింది. వృత్తాకార కంకణము అంటే సర్క్యులర్ పాత్వే అన్నట్టు. అంటే ఒక వృత్తం గనక మీరు తీసుకుంటే ఇది అంతర్వ్యాసార్థం ఆర్, ఇది బాహ్య వ్యాసార్థం క్యాపిటల్గా తీసుకుంటే ఈ మధ్యలో ఏదైతే స్థలాన్ని మీరు చూస్తారో ఈ స్థలాన్ని మనము కంకణము లేదా బాట వైశాల్యం అంటాం. దీర్ఘచతురస్రానికి ఉంటుంది, చతురస్రానికి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో త్రిభుజానికి కూడా ఇవ్వచ్చు. మరి ఇలాంటప్పుడు ఈ బయట వృత్త వైశాల్యంలోంచి లోపల వృత్త వైశాల్యం తీసేస్తే వచ్చేదే మనకేమవుతుంది? కంకణ వైశాల్యము. మరి బయట వృత్తం అంటే క్యాపిటల్ ఆర్తో వస్తుంది కాబట్టి క్యాపిటల్ ఆర్ స్క్వేర్. లోపల వృత్తం అంటే కనుక మనకి ఈసారి ఏమవుతుందండి? పై స్మాల్ ఆర్ స్క్వేర్గా రాయొచ్చు. ఈ యొక్క వైశాల్యాన్ని కాస్త మనకి ఎంతగా ఇవ్వటం జరిగింది అంటే కనుక 154గా ఇచ్చున్నారు అనుకుందాం. మరి అలాంటప్పుడు ఇందులో పై అనేది కామన్ తీస్తున్నట్లయితే పై యొక్క వాల్యూ కూడా మనం ఇక్కడ రాద్దాము. పై యొక్క వాల్యూ కాస్త 22/7 ఇది కామన్గా రాసేస్తే లోపల ఆర్ స్క్వేర్ అంటే మనకు వచ్చేది 30 స్క్వేర్ మైనస్ రెండవ ఆర్ స్క్వేర్ తెలియదు కాబట్టి దాని వాల్యూని 154కి ఈక్వల్ చేద్దాం. చేస్తే మనకు వచ్చేది 22తో ఈ యొక్క 154 ఎన్నిసార్లు పోతుంది అంటే 7 సార్లు పోతుందండి. లేదా 11 2ల 11 14ల ఆపై 2తో 7 సార్లు. ఆపై 30 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే 7 7ల ఏమవుతుంది? 49. ఆపై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 30 స్క్వేర్ అంటే మనకు వచ్చేది కాస్త 900. ఈ 900లో నుంచి 49 తీసేయాలి. 900 నుంచి 49 తీసేస్తే మనకు వచ్చేది 851 వస్తుంది. దాని నుంచి ఆర్ వాల్యూ కాస్త √851 అవుతుంది. మరి 851 ఎగ్జాక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి దాన్ని మనము వ్యాసంగా అడిగేటప్పుడు ఖచ్చితంగా దాన్ని డబల్ చేసి రాసుకోవాలి. మరి 2 × r రాస్తేనే మనకు వచ్చేది. సో 2 × 851గా ఇవ్వచ్చు. యాక్చువల్గా ఇక్కడ మనకున్నటువంటి నెంబర్ని మార్చుంటే సరిపోయేదండి ప్రాపర్గా. ఇది రాంగ్ జరిగింది. సో ఉన్నటువంటి డేటా ప్రకారంగా చూస్తే మనకు వ్యాసం అనేది కాస్త ఏమవుతుంది అంటే ఉన్నటువంటి డేటా ప్రకారంగా వ్యాసం ఏమవుతుందంటే 2r అనేటప్పుడు 2√851గా మీరు చెప్పచ్చు. ప్రస్తుతానికి మరోసారి గమనించండి. కంకణ వైశాల్యం అంటే బాహ్య వృత్త వైశాల్యంలోంచి అంతర్వృత్త వైశాల్యాన్ని తీసేయాలి. బాహ్య వృత్త వైశాల్యం పై క్యాపిటల్ స్క్వేర్ అవుతుంది, అంతర్వృత్త వైశాల్యం పై స్మాలర్ స్క్వేర్ అవుతుంది. ఇద్దరి మధ్య వ్యత్యాసాన్ని వారిచ్చిన సంఖ్యకి మీరు ఈక్వల్ చేసుకోగలిగితే ఇందులో ఆల్రెడీ బాహ్య వృత్త వ్యాసార్థం వారు చెప్పినటువంటి 30 సెంటీమీటర్లు మనం ఇక్కడ తీసుకోవచ్చు కాబట్టి అంతర్వృత్త వ్యాసార్థాన్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఇది కొంచెం రాంగ్ ఉంది. నెక్స్ట్ నుంచి మరింత పటిష్టమైనటువంటి క్వశ్చన్ని మనము ఎర్రర్ ఫ్రీగా ఇవ్వడానికి ప్రయత్నిద్దామండి. నెక్స్ట్ త్రిభుజము ఏబీసీలో యాంగిల్ ఏ మైనస్ బి వాల్యూ ఇచ్చాడు 33 డిగ్రీలు. యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 33 డిగ్రీలు. నెక్స్ట్ ఇంకొక సమాచారం ఇచ్చాడు. యాంగిల్ బి మైనస్ యాంగిల్ సి ఎంత అంటే కనుక 18 డిగ్రీలు. అప్పుడు మనకు కావాల్సింది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఎంత. ఇక్కడ కూడా జాగ్రత్తగా గమనించండి. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అనేటువంటి మాటని కాస్త నీట్గా ఇక్కడ వాడటం జరిగింది. మీరు యాంగిల్ ఏని బి రూపంలో చెప్పాలి అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? 33 ప్లస్ బిగా రాయొచ్చు. యాంగిల్ అనే సింబల్ నేను తీసేస్తున్నాను. అలాగే యాంగిల్ సిని కూడా మీరు ఏమని రాయొచ్చు అంటే ఈ సి నాటి పంపించేటప్పుడు సిని మైనస్ సి నాటి పంపించేటప్పుడు ప్లస్ సి అవుతుంది. 18 నాటి తీసుకొచ్చేటప్పుడు బి మైనస్ 18 డిగ్రీలుగా మనకు వస్తుంది. ఇప్పుడు మీరు గమనించాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి అనేటువంటి త్రిభుజ కోణాలు మొత్తం మనకి ఎంత అని తెలుసు? 180 డిగ్రీలని తెలుసు. అందులో ఏ యొక్క వాల్యూ 33 ప్లస్ బి అండి. అలాగే బి వాల్యూ అలాగే ఉంచేసేయండి. సి వాల్యూ బి మైనస్ 18గా రాయొచ్చు. ఈ మొత్తం ఎంత వచ్చింది అంటే 180 డిగ్రీలు అండి. ఇందులో బి ప్లస్ బి టోటల్ ఏమవుతుందంటే 3b అవుతుంది. 33లో 18 పోతున్నట్లయితే మనకు వచ్చేది కాస్త 15 డిగ్రీలు. అది కూడా ప్లస్ 15 డిగ్రీలు. దాన్ని 180కి ఈక్వల్ చేసుకున్నట్లయితే దాని నుంచి 3b ఈజ్ ఈక్వల్ టు 180లో 15 తీసేయండి 165 వస్తుంది. మరి 3తో కట్ చేస్తున్నట్లయితే b ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే 55 డిగ్రీలు. మనకు అడుగుతున్న ప్రశ్న యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఏమన్నాడండి? బి. ఆల్రెడీ బి వాల్యూ మనకి ఎంత వచ్చింది అంటే 55 డిగ్రీలు. మరి ఏ వాల్యూ ఎలా వస్తుంది అంటే ఏ వాల్యూ కావాలంటే మనకి బి ప్లస్ 33 డిగ్రీలు రాసుకోవాలి కాబట్టి 55కి ఒక 33 కలపండి వచ్చేది కాస్త ఏమవుతుందండి 88.
అలాంటప్పుడు ఈ రెండు కలుస్తున్నట్లయితే మనకు వచ్చేటువంటిది కాస్త 130 + 13 అంటే 143 డిగ్రీలు. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి యాంగిల్ ఏ వాల్యూ కావాలంటే బీకి 33 డిగ్రీలు అదనంగా కలపాలి. బి ఆల్రెడీ 55 అని తెలిసింది, దానికి 33 కలిపితే వచ్చేది ఫైనల్గా 143. మరోసారి జాగ్రత్తగా గమనించుకోండి. మనము ఏని బి రూపంలో చెప్పాము, సిని కూడా బి రూపంలోకి మార్చుకున్నాము. మరి 3 కోణాలు మొత్తం ఎలాగో 180 డిగ్రీస్ కాబట్టి దాంట్లో దీన్ని యూస్ చేస్తే ఈజీగా మీరు ఆన్సర్ని చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది పటాలు నిర్మించేందుకు అవసరమగు స్వతంత్ర కొలతల సంఖ్యను సరైన విధముగా జతపరచుము. ఇది స్ట్రైట్గా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశమే. జనరల్గా మీరు గమనిస్తే చతురస్రము నిర్మించడానికి ఒక కొలత సరిపోతుంది. అలాగే ఇంకా మనం గమనిస్తే త్రిభుజాన్ని, అది ఏ రకం త్రిభుజమో చెప్పలేదు కాబట్టి 3 స్వతంత్ర కొలతలు మనకు కావాల్సిన అవసరం ఉంటుంది. సమలంబ చతుర్భుజం ట్రెపీజియంకి ఖచ్చితంగా 4 కొలతలు అవసరమండి. అలాగే లంబకోణ త్రిభుజానికి 2 కొలతలు అవసరం పడతాయి. మరి ఈ విధమైన మ్యాచింగ్ ఎక్కడుంది అని మీరు చూస్తే 1 డీతో ఉండాలి కాబట్టి 1 డీతో ఇక్కడ మాత్రమే ఉంది. సో ఇక్కడ కూడా ఉంది 1 డి. అప్పుడు 2 చెక్ చేయండి ఒకసారి. సమలంబ చతుర్భుజం అనేది సితో ఉండాలి. సో 2 సితో ఉంది, 2 సి ఇక్కడ సరిపోయింది. చతురస్రము ఏ, చతురస్రం ఏ ఇది సరిపోయింది. అలాగే నెక్స్ట్ 2 ఆప్షన్లో సేమ్ ఇచ్చారండి. రైట్, ప్రస్తుతానికి 3గా ఆన్సర్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది దత్తాంశానికి వృత్తరేఖ చిత్రము గీసినప్పుడు, వృత్తరేఖ చిత్రం అంటే పై చార్ట్ అన్నట్టు, గణితానికి సంబంధించిన త్రిజ్యాంతరము లేదా సెక్టార్ యొక్క కోణము ఎంత అని చెప్పేసి మనకు అడిగాడు. సో జాగ్రత్తగా గమనించండి. మనకి వృత్తరేఖ చిత్రం అనేది జనరల్గా ఈ విధముగా ఉంటుంది. ఇందులో దత్తాంశాన్ని చిన్న చిన్న త్రిజ్యాంతరాలు లేదా సెక్టార్ల రూపంలో చూపిస్తాం. మీన్వైల్ మొత్తము దత్తాంశాన్ని కాస్త ఈ టోటల్ యాంగిల్ అయినటువంటి 360 డిగ్రీలతో మనం చూపిస్తాం. మరి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి 360 డిగ్రీలు ఏదైతే ఉందో ఈ 360 డిగ్రీలను కాస్త ఇవన్నీ కలిపితే టోటల్ డేటాతో మీరు పోల్చుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 17 + 18 కలిపితే మనకి 35 వస్తుంది. అలాగే 16 + 19 కలిపినా సరే 35 వస్తుంది. మరి 35 + 35 70 + 20 ఏమవుతుందండి? 90. మరి ఎప్పుడైతే మనం 90 భాగాల సమాచారాన్ని, అంటే 90 భాగాల సమాచారాన్ని 360గా రాస్తామో ప్రతి ఒక భాగాన్ని కాస్త ఏమని రాయొచ్చు? 4 డిగ్రీలు. కానీ గణితానికి సంబంధించి ఎంత ఉంది అంటే 18 భాగాల సమాచారం ఉంది కాబట్టి, లేదా 18 మార్కుల సమాచారం ఉంది కాబట్టి 18 నాళ్ళ వచ్చేది 72 డిగ్రీలుగా రాయొచ్చు. అంటే ఇక్కడున్న మొత్తం మార్కులను కాస్త 360 డిగ్రీలతో పోల్చుకుంటే 90 మార్కులను 360 డిగ్రీలు అయితే ప్రతి ఒక మార్క్కి 4 డిగ్రీలు త్రిజ్యాంతరం ఇవ్వాలి. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మనకి 18 మార్కులు మ్యాథ్స్ కోసం ఉన్నాయో దాన్ని 18 నాళ్ళ 72గా రాయొచ్చు. లేదా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సూత్రం కూడా మీరు వాడచ్చు. ఒక అంశానికి సంబంధించిన త్రిజ్యాంతరం యొక్క కోణము ఈజ్ ఈక్వల్ టు, త్రిజ్యాంతర కోణము ఈజ్ ఈక్వల్ టు అంశము విలువ బై మొత్తము విలువ ఇంటూ పూర్తి వృత్తంలో ఉన్నటువంటి 360 డిగ్రీలుగా రాయొచ్చు. మరి అంశం విలువ అంటే మ్యాథ్స్ గురించి అడిగాడు కాబట్టి 18 మార్కులు, బైలో టోటల్ ఎన్ని అంటే 90 మార్కులు ఇంటూ 360గా మీరు రాసుకున్నట్లయితే 90తో 4 సార్లు పోతుంది, 18 నాళ్ళు వచ్చేది కాస్త 72 డిగ్రీలుగా చెప్పొచ్చు. ఆప్షన్ 3 అనేది మనకి ఆన్సర్ అవుతుందండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. x/5, x/4, 2x, x/2 అలాగే x2x అనేటువంటి దత్తాంశం యొక్క మధ్యగతము ఆల్రెడీ ఇచ్చేసాడు. 15 అయితే x² ఎంత? రైట్, ఇక్కడ మీరు గమనిస్తే కనుక మధ్యగతం అనేటప్పుడు ఆరోహణ అవరోహణ ఏదో ఒక క్రమాన్ని మనం అనుసరించాల్సిందే. ఇందులో అయితే ఆరోహణ క్రమాన్ని మనం రాద్దాము. సో హారములో పెద్ద విలువ ఉందంటే ఇదన్నిటికంటే చిన్నదని అర్థము. సో x/5. నెక్స్ట్ చిన్నది ఏమవుతుందంటే x/4. ఆ తర్వాత నెక్స్ట్ మనకి x/3, ఆ తర్వాత x/2, ఆ తర్వాత ఇంకా x ఉంది, అలాగే 2x కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఇందులో మొత్తంగా మనకి 6 అంశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మనకి మధ్యలో ఏ అంశాలు ఉంటాయి అంటే కనుక 2 కనిపిస్తున్నాయి. జనరల్గా మీకు బేసి సంఖ్యలో కనుక అంశాల సంఖ్య ఉంటే మనకి n+1/2 స్థానం తీసుకోమని, సరి సంఖ్యలో ఉంటే కనుక n/2, n/2+ యొక్క తర్వాత స్థానాలు ఈ రెండింటి యొక్క సగటు తీసుకుంటే మధ్యగతం వస్తుందనేది మనం జనరల్గా చూసేటువంటి సబ్జెక్టు. మరి ఈ విధముగా మనం గమనించేటప్పుడు ఇక్కడ
6 అంశాలు ఉన్నప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే లెఫ్ట్ 2 అంశాలు తీసేయండి, రైట్ 2 అంశాలు తీసేయండి. మధ్యలో ఏవైతే ఉన్నాయో ఆ రెండిటి యొక్క సగటే మనకి మధ్యగతం అవుతుంది. మరి ఆ మధ్యగతం తెలియాలంటే ఇద్దరి సగటు తీసుకోవాలి కాబట్టి రెండిటిని కలిపే ప్రయత్నం చేద్దాం. సో 2x + 3x అంటే 5x బై అగైన్ 2 3లు వచ్చేది ఎంతండి 6. ఈ మొత్తానికి బై 2 రాసుకుంటేనే అది సగటుగా మారుతుంది కాబట్టి ఆ సగటుని కాస్త ఇక్కడ ఎంత ఇచ్చారండి 15గా ఇవ్వటం జరిగింది. అప్పుడు మీరు గమనిస్తున్నట్లయితే 5x/6 ఏమని రాయొచ్చు అంటే 15 రెండ్ల 30ని రాయొచ్చు. 5తో 30 ఎన్నిసార్లు పోతుంది 6 సార్లు. దాని నుంచి x 6 6 వచ్చేది ఎంతంటే 36. వారు అడిగింది మనకి ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ అంటే మరోసారి ఈ 36కి స్క్వేర్ రాయాలి. 36 స్క్వేర్ కనుక మీరు తీసుకుంటే 1296. సో దరిదాపుల్లో కూడా 36 వర్గం అనేది ఇక్కడెక్కడ మనకి లేదు కాబట్టి మీరు బ్లైండ్గా కూడా తీసుకున్న వస్తుంది, లేదా వర్గాన్ని లెక్కించినా సరే ఈజీగా చెప్పచ్చు. మరోసారి చూసుకోండి, లెక్క యొక్క ఉద్దేశము 6 అంశాలు కనబడుతున్నప్పుడు మనకి మొదటి 2 లాస్ట్ 2 తీసేస్తే మధ్యలో 2 విషయాలు మనకు మిగులుతాయి. ఈ 2 విషయాలకి సగటు కట్టాలి. 2 విషయాలకి సగటు అంటే x/3 + x/2. ఈ రెండింటిని మనం బై 2 చేసుకోవాలి. అప్పుడు 2x + 3x అంటే టోటల్ ఏమవుతుంది 5x/6. ఈ మొత్తానికి బైలో 2 ఉంటుంది. ముందుగా 2 అటు పంపిస్తే 15 రెండ్ల 30 అవుతుంది. ఆ తర్వాత మనకి 6ను కూడా అటు పంపిస్తున్నట్లయితే వచ్చేది 5తో ఈ 36 సార్లు పోతుంది. ఈ 6 అటు పోయిన తర్వాత 36గా మనకు మారుద్దండి. రైట్. ఒక వ్యక్తి 20 kmph వేగముతో ప్రయాణిస్తూ ప్రతి 15 కిలోమీటర్ల దూరానికి 5 నిమిషాల విశ్రాంతి తీసుకుంటున్న ఎడల అతడు 60 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించేందుకు 60 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించేందుకు ఎంత సమయం తీసుకుంటాడనేది ఇక్కడ ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలు ఇచ్చేటప్పుడు వాడి నడక పట్టే సమయాన్ని మనం తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఆగే సమయాన్ని తీసుకోవాలి. ముందుగా ప్రయాణ కాలం ఎంత ఉంది అని మీరు తీసుకుంటే వెళ్ళాల్సిన దూరం ఎంతంటే 60 కిలోమీటర్లు కాబట్టి 60 కిలోమీటర్లని, వెళ్తున్న వేగం ఎంతంటే 20 కాబట్టి 60/20 రాసుకుంటే మనకు వచ్చే సమయం ఎంతండి 3 గంటలు అనేది ఓన్లీ జర్నీకి పడుతుంది, అసలు వెళ్ళడానికి పడుతుంది. కానీ మధ్యలో విశ్రాంతి కూడా తీసుకుంటాడు కాబట్టి ఆ విశ్రాంతి కాలాన్ని తెలుసుకోవాలంటే ముందుగా ఎన్నిసార్లు ఆగుతాడో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. 60 కిలోమీటర్లు వెళ్ళే వ్యక్తి ప్రతి ఎన్ని కిలోమీటర్లకి 15 కిలోమీటర్లకి 15 కిలోమీటర్లకి 15 కిలోమీటర్లకి ఆగుతాడు కాబట్టి మరి స్టార్ట్ అయిన వెంటనే బ్రేక్ తీసుకోడు, పూర్తి కాబోయేటప్పుడు కూడా బ్రేక్ తీసుకోడు, మధ్యలో మాత్రమే బ్రేక్స్ తీసుకుంటాడు. మరి అలాంటప్పుడు ప్రతి 15కి నెక్స్ట్ 15కి మధ్య జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జంక్షన్ల వద్ద మాత్రమే బ్రేక్ తీసుకుంటాడు. ఇక్కడ మొత్తంగా 15 కిలోమీటర్లు 60లో ఎన్నిసార్లు ఉంటాయంటే 4 సార్లు ఉంటాయండి. కానీ నెక్స్ట్ 15కి ఈ 15కి మధ్య ఉండే ఈ గ్యాప్స్ వద్ద మాత్రమే బ్రేక్స్ తీసుకుంటాడు కాబట్టి మొత్తంగా మనకి 3 బ్రేక్స్ ఉంటాయని చెప్పేసి చెప్పొచ్చు. మరి ఆ 3 బ్రేకులకి కూడా ఒక్కొక్క బ్రేక్లో 5 నిమిషాలు ఆగుతాడు కాబట్టి 3 5లు తీసుకున్నట్లయితే మనకు వచ్చేది 15 నిమిషాలు. అలాంటప్పుడు ప్రయాణించేది ఆగేది 2 కలుపుకుంటే కనుక 3 గంటల 15 నిమిషాలు అనేది మన ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 3. ఈ బ్రేకుల గురించి కూడా ప్రతిసారి ఇంత డీటెయిల్డ్గా మనం కట్టాల్సిన అవసరం లేదండి. 60లో 15 ఎన్నిసార్లు అయితే ఉందో చెక్ చేసుకోండి. 15 ఎన్నిసార్లు ఉంటుంది 4 సార్లు. మరి ఫస్ట్ లాస్ట్ తీసుకోము కాబట్టి ఆ కౌంట్ ఎగ్జాక్ట్గా తెలుసుకోవడం కోసం -1 చేస్తే 4లోంచి 1 పోయి మనకి ఎన్ని బ్రేక్స్ ఉన్నట్లండి 3 బ్రేకులు ఉన్నట్లు. ఆ 3 బ్రేకులకి 5 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే 3 5ల 15 నిమిషాలు ఆగటానికి 3 గంటలు ప్రయాణించడానికి మొత్తంగా కలిపి 3 గంటల 15 నిమిషాల జర్నీ పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. -9/2 మరియు 5/18ల వ్యుత్క్రమాల లబ్ధానికి, వ్యుత్క్రమాలు అంటే గుణకార విలోమాలు, ముందుగా దీన్ని రివర్స్ రాసేయండి, -2/9 అవుతుంది. నెక్స్ట్ దీన్ని రివర్స్ రాయండి 18/5. ఈ వ్యుత్క్రమాల యొక్క ఏమన్నాడు లబ్ధానికి అని చెప్పేసి అన్నాడు కాబట్టి మధ్యలో ఇంటూ రాశాను. సంకలన విలోమం ఎవరి యొక్క సంకలన విలోమం అండి -4/5. సంకలన విలోమం అంటే గుర్తు మార్చటమే, ప్లస్ వద్ద మైనస్, మైనస్ వద్ద ప్లస్. మరి -4/5కి సంకలన విలోమం ఏమవుద్దంటే +4/5 అవుతుంది. మరి ఈ సంకలన విలోమాన్ని దీనికి కలిపేటువంటి ప్రయత్నం చేయాలి. చేస్తే 9తో ఎన్నిసార్లు పోతుంది 2 సార్లు. 2 రెండ్ల వచ్చేది -4/5, పక్కన ఉండేది +4/5. 2 మనకి విరుద్ధ అంశాలు కాబట్టి క్యాన్సిల్ అయ్యేటప్పుడు ఏమవుతుందండి 0. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విలోమాలు అనేవి 2 రకాలు. ఒకటి సంకలన విలోమము, రెండోది కాస్త గుణకార విలోమము. ఉదాహరణకి ఏ అనే సంఖ్యకు సంకలన విలోమం ఏమవుతుంటే జస్ట్ గుర్తు మారిస్తే సరిపోతుంది. ఏకి -a,
లేదా -bకి సంకలన విలోమం ఏమవుతుందంటే +b. ఇది సంకలన విలోమం దృష్ట్యా. కానీ గుణకార విలోమం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక a/b తీసుకున్నాం, దానికి గుణకార విలోమం ఏమవుతుందంటే b/a. ఈవెన్ -a/b తీసుకున్నా సరే గుణకార విలోమం ఏమవుతుందంటే అంటే కనుక -b/aగా చెప్పొచ్చు. అంటే గుణకార విలోమం కోసం నెంబర్ని తిరగ రాసుకోవాలి. సంకలన విలోమం కోసం జస్ట్ మనం ఏం చేయొచ్చు, గుర్తు మారిస్తే సరిపోతుంది. ప్లస్ వద్ద మైనస్, మైనస్ వద్ద ప్లస్ను మార్చుకుంటే సరిపోతుంది. ఈ 2 నెంబర్లకి ముందుగా ఏం చెప్పాడంటే గుణకార విలోమాలు తీసుకోమన్నాడు. వ్యుత్క్రమాలు అంటే గుణకార విలోమం. ఫస్ట్ రివర్స్ రాశాను, లబ్ధం అన్నాడు కాబట్టి మధ్యలో ఇంటూ రాశాను. ఈ యొక్క టోటల్ ఫలితానికి దాని యొక్క సంకలన విలోమం అన్నాడు కాబట్టి 4/5 సంకలన విలోమం అనేసరికి మైనస్ పోయి ప్లస్ వస్తుందండి. కలిపేటప్పుడు 2 ఎగ్జాక్ట్గా ఉన్నాయి కాబట్టి 0. క్రింది వానిలో సరి కాని ప్రవచనం లేదా ప్రవచనాలు ఎన్ని? సరి కానివి చాలా స్టాండర్డ్ క్వశ్చన్. రాంబస్ భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2. రైట్, ఇది కరెక్టే. ఎందుకంటే రాంబస్ని మీరు తీసుకునేటప్పుడు మనకి ఖచ్చితంగా 180 degrees అలాగే కంప్లీట్ 360 degrees 2 సార్లు మనము దీన్ని చూడొచ్చు కాబట్టి సేమ్ ఫిగర్ని 2గా చెప్పొచ్చు. ప్రామాణిక రూపం చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. ప్రామాణిక రూపం అంటే దీన్ని 3.15 ఇంటూ 1, 2, 3, 4, 5, 6, 7 మొత్తంగా 7 స్థానాలు ఇటువైపు జరిపాం కాబట్టి 10 పవర్ ఏం రావాలంటే +7 రావాలి. కానీ ఇక్కడ వచ్చింది ఏంటండి -7 వచ్చింది, ఇక్కడ వచ్చింది -7 కాబట్టి రెండో స్టేట్మెంట్ రాంగు. నెక్స్ట్, 1 హెక్టార్ అనగా 10,000 చదరపు మీటర్లు. ఇది కూడా మీరు చూడొచ్చు. జనరల్గా పొడవు మీటరు వెడల్పు మీటరు ఉంటే కనుక ఈ యొక్క లోపల ఎంతైతే ప్లేస్ ఆక్యుపై చేస్తుందో దాన్ని 1 చదరపు మీటర్గా మనం చెప్తాం. ఇలాంటి చదరపు మీటర్లు ఒక 10,000 తీసుకుంటే 10,000 చదరపు మీటర్లు తీసుకుంటే దాన్ని మనము 1 హెక్టార్గా చెప్తాం. అర్థమవుతుందండి. మరి అలాంటప్పుడు ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా స్టేట్మెంట్ కరెక్ట్గానే ఉంది. సమబాహు త్రిభుజం నందు గురుత్వ కేంద్రం, అంతర్వృత్త కేంద్రం, పరివృత్త కేంద్రము, లంబ కేంద్రం అన్నీ ఏకీభవిస్తాయి. రైట్, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే సమబాహు త్రిభుజం అనేటప్పుడు మనకి 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి దాంట్లో మధ్యగత రేఖ ఏదైతే ఉంటుందో అదే లంబ సమద్విఖండన రేఖ అవుతుంది, అదే కోణ సమద్విఖండన రేఖ అవుతుంది. అన్ని రేఖలు ఈ ఒక్క రేఖ ద్వారానే సాధ్యమవుతాయి కాబట్టి ఖచ్చితముగా వీటి ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క ఏదైతే మనకు ఉంటుందో ఈ కేంద్రం అనేది G గాను, S గాను, I గాను, O గాను. O అంటే ఆర్థో సెంటర్ లంబ కేంద్రం, I అంటే ఇన్ సెంటర్ అంతర కేంద్రము, అలాగే S అంటే పరికేంద్రము, అలాగే G అంటే గరిమినాభి లేదా గురుత్వ కేంద్రం. అన్నీ ఒకే చోట వస్తాయండి. అది సమబాహు త్రిభుజం యొక్క గొప్ప లక్షణము. చాలా మంచి క్వశ్చన్లు చేయడానికి మనకు అది పనికొస్తుంది. రైట్, నెక్స్ట్ ఇంకా మనం గమనిస్తున్నట్లయితే ఇది మనకున్నటువంటి క్వశ్చన్లకు సంబంధించి 1-2 మిస్టేక్స్ మినహాయిస్తే ఆ పేపర్ని ప్రస్తుత సరళికి తగ్గట్టుగా రాయటం జరిగిందండి. రాబోయే గ్రాండ్ టెస్ట్లో మరిన్ని వాల్యుబుల్ మోడల్స్తో పాటు పూర్తి ఎర్రర్ ఫ్రీగా మీకు పేపర్ అందించడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఇన్స్టిట్యూట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధ్యమైనంత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి కూడా ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్.